వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. సతీష్ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే ముందు ఇప్పుడు కామన్గా ఏంటంటే ఎంపీసీ ఇవన్నీ జాయిన్ అవుతుంటారు కదా పిల్లలు. ఇది కాకుండా కొంతమంది బైపీసీ, తర్వాత సిఈసి, ఎంఈసి ఇలాంటి కోర్సులు జాయిన్ అవుతుంటారు. వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు అంటే తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అని కాదు కానీ బట్ వాళ్ళు అసలు క్రైటీరియాస్ ఏముంటాయి ఎలాగా అనేది కొంచెం అంటే జనరల్గా కొంచెం తీసుకునేటప్పుడు కూడా పాపం కొంచెం ఆలోచించి భయపడతారు వీళ్ళు ఎక్కువగా సిఈసి కానీ లేకపోతే ఎంఈసి కానీ తీసుకున్నప్పుడు. బట్ డెఫినెట్గా ఇప్పుడు మనకేంటంటే మనంతా ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా. ఇప్పుడు ఆడ బైపీసీ అని అనుకో ఆ మూడే, నువ్వు ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేయడానికి ఉండదు కదా. ఉండదు. అదే ఇంటర్నేషనల్ కరికులమ్స్ అనుకోను, ఫర్ ఎగ్జాంపుల్ ఐజీసీఎస్సీ కానీ ఐబీ కానీ ఇలాంటి కరికులమ్స్కి వెళ్తే నీకు కావాల్సిన 3 సబ్జెక్టులు నాకు చదువుకోవచ్చు. వరల్డ్ వైడ్ మొత్తం 12th క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి కొంత ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మేబీ ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఆ ఫ్లెక్సిబిలిటీ పెడితే కొంచెం బెటర్ ఏమో. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రా చదవడానికి కూడా ఉంటుంది మనకి ఇక్కడ. మనకి నీ 3 సబ్జెక్టులు ఉన్నాయి, 3లో ఒకటి నచ్చలే, ఇంకోటి ఏదో నీకు నచ్చి బాగుంది అనుకుందాం, యాడ్ చేద్దాం అనుకున్నాం, యాడ్ చేయడానికి కూడా ఉండదు. సో మనంతా పాత 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ క్రితం ఉన్న సిస్టమ్ ఫాలో అవడం అనేది ఏదైతే ఉంటుందో జనరల్గా అది చాలామంది తల్లిదండ్రులకు ఇబ్బందికరమైన పరిస్థితి రావడం వాస్తవం. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే 12th క్లాస్ వరకు కూడా ప్రతి దేశంలోనూ మెజారిటీ ఆఫ్ ది పిల్లలు ఎవరో కూడా మ్యాథ్స్ మ్యాండేటరీగా తీసుకుంటారు. ఈవెన్ భారతదేశంలో కూడా కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో, వేరే రాష్ట్రాల్లో కూడా జనరల్గా బైపీసీ అని సపరేట్గా ఉండదు, ఎంబైపీసీ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే కొన్ని రాష్ట్రాల్లో ఉంటాయి జనరల్గా. దీనివల్ల ఏమవుతుందంటే ముందే నువ్వు డివైడ్ చేసుకుని వెళ్ళవలసిన అవసరం వచ్చిందా అంటే భారతదేశ పర్స్పెక్టివ్లో అలా అవసరం వచ్చింది కాబట్టి అలా చేశారు. రీజన్ ఏంటంటే జేఈఆ ఎగ్జామ్ రాయి అంటే ఎంపీసీ. తమిళనాడులో కూడా ఉండదు కదా, తమిళనాడులో ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇలాగ మన ఒకటే దరిద్రం మనకంతే. ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ దానికి ఇలా ఉంది కదా, నీట్ రాయాలంటే బైపీసీ, జేఈ రాయాలంటే ఇది, ఇట్లాగా ఉండడం వల్ల అలా వెళ్తారు. బట్ మిగతా ఎంఈసీకి, సిఈసీకి, హెచ్ఈసీకి సపరేట్ ఎగ్జామ్స్ అయితే ఏమి ఉండవు, ఏదో సియూటీ ఎగ్జామ్ ఒకటి తప్ప. అన్నింటికి ఒకే ఎగ్జామ్ పెడితే తలనొప్పి లేపను. మీరు అనొచ్చు సార్ అన్ని కోర్సులకి ఒకే ఎగ్జామ్ ఎలా పెడతారంటే, చైనాలో జిఏఓ గావ్కావ్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో 1,20,00,000 మంది రాశారు. మనదే ఉంది ఐఐటీ అడ్వాన్స్ ఆఫ్టర్లో 15 లక్షలే, 1,20,00,000 వాళ్ళు రాసింది. సౌత్ కొరియాలో 1,00,00,000 మంది రాశారు. 1,00,00,000 అది పాపులేషన్ దేశం ఎంత అదంతా. ఈ ఎగ్జామ్స్ నేషనల్ ఎగ్జామ్స్ అంటారు, నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అంటారు వాళ్ళు. ఈ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏవైతే మనం రాస్తున్నారో ఈ పిల్లలు 8 గంటలు రాస్తారు ఎగ్జామ్. అది ఏంటనుకుంటున్నాం, అందరూ ఒకటే ఎగ్జామ్ అది. కాకపోతే సబ్జెక్టులు కొంచెం సెలక్షన్ ఉంటుంది, బట్ ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది. మన దాంట్లో ఇంగ్లీష్ ఏ ఎగ్జామ్లో పెట్టకపోవడం ఒకే స్ట్రెచ్లో ఉంటుంది. ఒకే స్ట్రెచ్లో లేదు, మధ్యలో అడిగి ఇస్తాడు బ్రేక్ ఇస్తారు. మనకేంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ పెట్టలే ఎంట్రన్స్ ఎగ్జామ్లో, ఇంగ్లీష్ పెట్టలేదు కాబట్టి ఇంగ్లీష్ ఎవరు చదవరు ఇక్కడ. మిగతా కంట్రీస్లో లాంగ్వేజ్ ఏదో లోకల్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్ పెడతారు వాడు మ్యాండేటరీగా, కామన్ అది. సో అందువల్ల మన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్టైల్ కానీ, మన ఇంటర్మీడియట్లో ఉన్న బ్రాంచెస్ సిస్టమ్ కానీ చాలా వరకు కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణానికి, ఇప్పుడున్నటువంటి విధానానికి 100% అన్ఫిట్. ఇది చాలామందికి అర్థం కాకపోవడం వల్ల నేను చెప్పిన తప్పు అనుకోవచ్చు తప్ప వాళ్ళకు ఉన్న మెచ్యూరిటీ లెవెల్ అంతే ఉంది కాబట్టి దాన్ని అలా మనం అనుకోవాలి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. చాలామంది పేరెంట్స్ కానీ, విద్యార్థులు కానీ మెసేజ్లు కానీ, పర్సనల్గా రావడం కానీ, సార్ మీ పేరు చెప్పి చాలామంది కౌన్సిలింగ్ చేస్తున్నారు, మీ టీం అని చెప్తున్నారు, లేకపోతే మీతో కలిపి పనిచేసామని చెప్తున్నారు సార్. మేము అందరూ లక్షల రూపాయలు, వేల రూపాయలు వాళ్ళకి కట్టి మేము మోసపోతున్నాం సార్. ఇంతకుముందు మీరు ఒక ఛానల్లో పనిచేశారు, వీడియోలు చేసేవారు, వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పి కౌన్సిలింగ్స్ అని చెప్పి అపాయింట్మెంట్లు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ స్క్రీన్ షాట్స్ మెసేజ్లు అవి పెట్టి చాలామంది మోసపోతున్నారండి హైదరాబాద్లో కానీ వేరే చోట కానీ. సతీష్ అన్న వ్యక్తికి ఎలాంటి టీం కానీ, లేకపోతే సింగిల్గానే వర్క్ చేస్తాడు, ఎలాంటి టీం కానీ, అంటే నా నాలెడ్జ్ని తట్టుకుని ఆ రేంజ్కి కనీసం 1% కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. నా టెలికాలింగ్ అని చెప్పి ఫోన్ కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా మేము కౌన్సిలర్స్ అని చెప్తున్నారు. టెలికాలర్స్ కానివ్వండి, లేకపోతే నా దగ్గర ఉన్న ప్యూన్లు కానీ, డ్రైవర్లు కూడా కౌన్సిలర్స్ అని చెప్పి పరిస్థితికి దిగజారిపోయింది. బట్ ఇది నిజంగా బాధాకరం. అంటే చాలామంది పిల్లలు డబ్బులు కోల్పోయి మోసం చేసి అబద్ధాలు చెప్పి తీసుకుంటారని చెప్తున్నారు. ఈవెన్ హైదరాబాద్లో కానివ్వండి, లేకపోతే వేరే చోట విజయవాడ కానీ ఇట్లాంటి చోట జరుగుతుంది. ఇంతకుముందు నేను అడిగానండి, సార్ ఏంటి సార్ ఇలా చేయొద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశానండి. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్గా నేను వర్క్ చేసినటువంటి ప్లేసెస్లో కానీ, లేకపోతే ఇలా ఎవరైతే చేస్తున్నారో నా వంతుగా నేనైతే అడిగితే, సార్ మీరే ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా పిల్లలు ఎప్పుడు కూడా మోసపోతూనే ఉంటారు, తల్లిదండ్రులకు పెద్ద బ్రెయిన్ ఉండదు, మోసపోతారు, వాళ్ళు మోసపోని ఉంటారు. సార్ మేము బతకాలి కదా అన్న పదాన్ని వాడారండి. మేము బ్రతకాలి కదా అన్న పదాన్ని వాడారు. మీరు ఏదైనా ఉంటే పోలీస్ కంప్లైంట్ చేసుకోండి, లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, మేము మాత్రం ఇలాగే చేస్తాము, మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మేము మోసం చేస్తూనే ఉంటాము, మేము అబద్ధాలు చెప్తూనే ఉంటామని చెప్పి నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా
ఈ విధంగానే అంటున్నారు. బట్ సరే, నేను ఇప్పుడు దాని డెప్త్కి వెళ్ళి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేసేంత కదా. చాలామంది మా దగ్గరికి వచ్చి పిల్లలు ఎవరైతే ఉంటారో మోసపోయాము లేకపోతే డబ్బులు ఇచ్చాము అని చెప్తున్నారు. మా టీం మెంబర్స్ ఎవరు ఉంటారంటే, నాకు సంబంధించిన టీం మెంబర్స్ కానీ నా పేరు చెప్పి ఎవరైతే కౌన్సిలింగ్ చేసి ఏదైనా మోసపోతే దానికి నాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. దానికి పూర్తిగా అది మీ బాధ్యతే. ఎందుకంటే అది నా అఫీషియల్ ఫేస్బుక్లో కానీ నా అఫీషియల్ యూట్యూబ్లో ఉన్న ఫోన్ నెంబర్స్ సంబంధమే నాకు బాధ్యత ఉంటుందని. మిగతా వాళ్ళు నా పేరు చెప్పి వేలు లక్షలు వసూలు చేసి చాలామందిని జీవితాన్ని నాశనం చేస్తున్నారు. డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు అసలు కౌన్సిలర్సే కాదండి. ఇది చాలా మోసం జరుగుతుంది. నా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, అది తప్పులేదండి. దాన్ని వక్రీకరించడం చెప్పండి. చాలామంది కౌన్సిలర్స్ నా వీడియోస్ని వాడుకుంటారు, చాలామంది చెప్తారు, అది వద్దు. బట్ డైరెక్ట్ కౌన్సిలింగ్సే చేసేస్తున్నారు. 5,000 10,000 అని చెప్పి తీసుకుని కౌన్సిలింగ్ చేసి మోసం చేస్తున్నారు. బట్ నేను అడిగితే మేము బతకాలి కదా, మోసం చేస్తామండి సార్, జనాలందరూ మోసపోతారు, మీరు చెప్పినట్టు జనాలందరికీ అంత బ్రెయిన్ ఉండదు కాబట్టి మేము మోసం చేస్తూనే ఉంటాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము మాత్రం ఎలాగ బతుకుతాము. మీరు చెప్పిన వీడియోలు మీరు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మీరు చేసిన నా వీడియో కూడా ఎవడో ఎక్కువ మంది వినరు. సో మేము పబ్లిసిటీ చేసుకుంటాం, టీవీలోనే వేరే చోట పబ్లిసిటీ చేసుకుని మేము జనాలు మోసం చేస్తామని చెప్తున్నారు. సో పబ్లిక్ అని చెప్పే చేస్తున్నారు, వాళ్ళే సీక్రెట్గా చేయట్లేదండి. బట్ మీకు చెప్పినప్పుడు అబద్ధాలు చెప్పి కౌన్సిలింగ్ తీసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీకు సంబంధం ఉందని. నాకు సంబంధం లేదని చెప్తున్నానంటే, ఆ డబ్బులు మీరు పోతే మీరు లాస్ అవుతారు, ఫారెన్ యూనివర్సిటీస్కి వెళ్తారంటే ఏది చేసినా నాకు సంబంధం లేదు. థ్యాంక్ యూ. అంటే కరికులంని కూడా రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ని ఒక అంటే వాడిని మీరు కట్టేస్తున్నారు అంతే కదా. కట్టేసి ఎగ్జామ్ ఫిక్స్ చేసేసి, మరి నువ్వు నీట్ రాయాలా బైపీసీ, ఇంక ఎడిషనల్గా మ్యాథ్స్ ఎందుకు నీకు, ముందే డిసైడ్ చేసి ఎగ్జామ్లో మ్యాథ్స్ చదివండి. అదే నీట్ ఎగ్జామ్లో మ్యాథ్స్ పెట్టు, కొన్ని క్వశ్చన్స్ చచ్చినట్టు చదువుతారు. ఆ రకంగా కనీసం వేరే రకంగా నిజంగా ఇలా ఎవడో చదవడం అని అనుకుంటే గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి? ప్రపంచంలో ఏ దేశంలో మెడిసిన్కి వెళ్ళాలన్నా కూడా బయాలజీ అవసరమే లేదు. మ్యాథ్స్ మ్యాండేటరీ. యూకే కానీ యూఎస్ కానీ లేకపోతే ఈవెన్ ఆస్ట్రేలియా అయితే 100% బయాలజీతో పని లేదు. ఎవరికి బయాలజీకి మెడిసిన్కి సంబంధం లేదు అసలు. ఈ పిల్లలకి చాలామంది తెలియక బయాలజీ ఇంట్రెస్ట్ కాబట్టి మెడికల్కి వెళ్తుంటారు. అసలు బయాలజీకి మెడికల్కి ఇంట్రెస్ట్ లేదన్న అవగాహన నాకు తెలిసి 100కి 99.99 పీపుల్ కూడా తెలియదు. అలాగే సోషల్ స్టడీస్కి సివిల్ సర్వీస్కి సంబంధం లేదన్న విషయం కూడా 99.99 తెలియదు. సో సోషల్ స్టడీస్ అంటే సివిల్ సర్వీస్ అనుకుంటారు. అసలు 99.9 సంబంధం ఉండదు. అదంతా వేరే ఐక్యూ అండ్ స్కిల్ బేస్డ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా. ఇది ఒక తెలియకపోవడం వల్ల చాలామందికి అవగాహన ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా పాపం ఏమనుకుంటారంటే ఓకే ఇలా అని చెప్పి అనుకుంటారు. అదే మనకి ఆ ఎగ్జామ్లోనే జేఈకి నీట్కి కలిపి కంబైండ్ ఒకే ఎగ్జామ్ పెట్టేసి ఐజర్ లాగా. ఇప్పుడు ఐఏఎస్ఆర్ ఎగ్జామ్ ఎలా పెట్టి తెలియగాడు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్నాడు అంతే. నువ్వు రాయి, నీకు కావాల్సిన జాయిన్ అవ్వు. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ సిస్టమ్. అది అట్లీస్ట్ ఇంజనీరింగ్ అనేది. ఇప్పుడు ఎప్పుడైతే డివైడ్ చేశాడో, నీటో 5 లక్షలు అయిపోయారు, ఇదో 15 లక్షలు అయిపోయి డివైడ్ అయిపోయింది సొసైటీ. ఈ సొసైటీ డివైడ్ అయిపోవడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా డివైడ్ అయిపోయినాయి. ఇంజనీరింగ్ కమ్యూనిటీ ఇలా కమ్యూనిటీ కింద డివైడ్ అయిపోయింది. ఇలా డివైడ్ అయిపోవడం వల్ల ఇందులో ర్యాంక్ రాడు, దేనికి పనికి రాకుండా పోతున్నాడు. అప్పుడు ఏమవుతుంది, వాడికి ర్యాంక్ రాకపోతే ఇంకో దానికి వెళ్తాడు. ఆ ర్యాంక్ ఉంది కదా, సియూటీ ఎగ్జామ్ పెట్టాల్సిన పని ఉంది, అన్ని కలిపి ఇందులోనే పడే కదా ఇంజనీరింగ్ అన్నీ. ఇది గవర్నమెంట్ చేసిన చారిత్రాత్మకమైన తప్పుతో, ఇది భయంకరమైన తప్పు. ఇది గవర్నమెంట్ వాళ్ళకి నేను చెప్పాను, చెప్తే అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదు. పేరెంట్స్కే నాలెడ్జ్ లేదు అంటారు కదా. చాలామంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కూడా, బ్యూరోక్రాట్స్ కూడా వాళ్ళకే బ్రెయిన్ ఉండదు, వాళ్ళకి అర్థం కాదు. అర్థమవుతుంది అనుకుంటారేమో, చాలామంది అనుకుంటారేమో వాళ్ళేం తెలియని వాళ్ళు కాదు, వాళ్ళకి అర్థం కాదు. అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మెచ్యూరిటీ కావాలి. అసలు నీట్కి ఒక ఎగ్జామును, మెడిసిన్కి ఇంజనీరింగ్ ఒక ఎగ్జామ్ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఏ కంట్రీలో లేదు. రెండు సైన్సే కదా. బయాలజీని సైన్స్ అంటారు మన వాళ్ళు తెలియక, తింగరోళ్ళు. సైన్స్ అంటే మ్యాథ్సే కదా. సైన్స్ అంటే మ్యాథ్స్ కాందాన్ని సైన్స్ అంటారు, బయాలజీని సైన్స్ అని. మ్యాథ్స్ కాదు, సైన్స్ అంటే మ్యాథ్సే కదా, లేకుండా ఎందుకు ఉంటుంది? ఇట్స్ పార్ట్ అంతే కదా. మనం తెలియక మా అమ్మాయి సైన్స్ సిస్టమ్ ఏంటారు, సైన్స్ అంటే మ్యాథ్సే కదా, మళ్ళీ సపరేట్గా ఎందుకు ఉంటుంది? ఫిజిక్స్ మ్యాథ్స్ ఇవన్నీ కలిపే ఉంటాయి కదా. ఇది సపరేట్ చేయడం వల్ల భారతదేశంలో ఉన్న యూత్ని మొత్తాన్ని నాశనం చేసి రోడ్డు మీద దేనికి పనికి రాకుండా రోడ్డు మీద వదిలేయడంలో గవర్నమెంట్ పాత్ర ఉందా అంటే 100% ఉంది. ఇది చాలామంది ఒకవేళ నచ్చకపోతే కామెంట్ చేస్తే చేయొచ్చు, కానీ కామెంట్ చేసుకోండి, అది నేను పట్టించుకునే విధానం ఏమి ఉండదు. కానీ ఈ రెండు కలపాలి, కలిపి ఐజర్ లాంటి ఎగ్జామ్ పెట్టాలి. ఒక నిజంగా పెట్టి సావాలనుకుంటే మనం, అది కూడా తప్పే. అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిస్టమ్ తప్పు. ఈ ప్రజల వల్ల జనాలు సస్తున్నారు. 3 గంటలు రాయండి అంటే నాకు అర్థం కాదు, 4 గంటలు ఇచ్చి రాయమని రాదు, నష్టమే వచ్చింది. నాలెడ్జ్ ఉంటే బయటకు వస్తుంది కదా. స్పీడ్గా చేయవలసిన అవసరం ఉంది. ఆ పిల్లడు 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు. ఐజర్ లాంటి ఇన్స్టిట్యూట్ కూడా వన్ ఆఫ్ ద ప్రీమియం ఇన్స్టిట్యూటే, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. అలాంటప్పుడు ఇక్కడ చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఇలా అదే చెప్తున్నాను. ఇప్పుడు ఐఐటీస్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంది కదా. ఐఐటి హైదరాబాద్లో బయాలజీ ఉంది, ఐఐటి గౌహతిలో ఉంది, ఐఐటి హైదరాబాద్లో బయోటెక్నాలజీ ఉంది, బిట్స్లో బయాలజికల్ సైన్స్ ఉంది, ఐజర్లో బయాలజీ ఉంది, ఐజర్లో కంప్యూటర్ సైన్స్ పెట్టారు, తిరుపతిలో డేటా సైన్స్ పెట్టారు, భూపాల్లో బీటెక్ పెట్టారు, భూపాల్లో బీటెక్ పెట్టారు. అన్ని ఐజర్లో కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, డేటా సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉన్నాయి. కాబట్టి ఓకే మ్యాథ్స్ అని 4 రాసుకుని సావంటారా అని చెప్తున్నారు. జాయిన్ అయినప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్చు. ఇప్పుడు ఐజర్లో భూపాల్లో బీటెక్ వెళ్ళాలంటే
మ్యాథ్స్ ఎంపీసీ ఉండాలని చెప్పి అంటున్నాడు ఇంటర్మీడియట్లో. నేనేమంటానంటే ఇంటర్లో కూడా ఎంబైపీసీ పెట్టేసి ఎగ్జామ్ను కూడా ఎంబైపీసీ పెట్టే. అసలు అసలు సగం కాదు 70% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి ఫస్ట్ భారతదేశంలో. నువ్వు ఆలోచించు. ఇప్పుడు నువ్వు ఒక పేరెంట్వే, అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి అసలు నీకు? ఈ దరిద్రం ఏంటి మనకే? అవును, స్ట్రీమ్ ఫిక్స్ అయిపోతుంది కదా, వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు ఇంకా. అంటే కాదు, 4 చదివి 4 ఎగ్జామ్ రాయరా వెళ్ళి. అవును, నువ్వు చదవడం 4 చదివి ఇంటర్లో ఈ పెట్టి సచ్చింది 4 పెట్టిసావండి. కనీసం 3 ఎందుకు పెట్టినారు నాకు అర్థం కాదు అంటున్నాను. 3 పెట్టి 25 లక్షల మందిని డివైడ్ చేసి దేనికి పనికి రాకుండా రోడ్డు మీద వదిలేస్తున్నారు వెళ్ళే. ఇది చెప్తుంటే అర్థం అవ్వట్లేదు అనుకుంటా, జనాలకు చెప్తున్నాను కానీ అర్థం అవుతుందని నేను అనుకోవట్లా. ఇది చాలా తప్పు. ఇది దీని గురించి ఫైటింగ్ చేయండి రా బాబా. ఎవడ దేనో లేపాడు, ఎవడ దేని కడుపు చేశాడు, లేకపోతే ఎవరికి ఎంతమంది పెళ్ళాలు ఉన్నారో, లేకపోతేనేమో పబ్బులో ఎంతమంది తాగారు, దీని గురించి డిబేట్లు పెట్టి వీడియోలు చేసి ధర్నాలు చేస్తారు జనాలు అందరూ. అది కాదు, పబ్లిక్ని మన గవర్నమెంట్ని అడగవలసింది. అంటే ఇంత నాలెడ్జ్ ఉండచావట్లేదు గవర్నమెంట్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కదా, కర్మది. నేను గవర్నమెంట్లో ఉండి కూడా నేను చెప్పక తప్పట్లేదండి. ఇది ఇది సింపుల్ కామన్ సెన్సే కదా. 4 కలిపేసి ఎగ్జామ్ ఒకటే పెట్టి అయిపోయింది. 2 ఎగ్జామ్లు అంటే కోచింగ్ సెంటర్స్ని పోషించడం కదా. ఏంటని ఒకే కోచింగ్ సెంటర్ ఉంటుంది, అప్పుడు 2 ఎగ్జామ్ రాస్తాడు. ఒకే ఎగ్జామ్ కూడా 2 రాయడు. లాజిక్ అర్థం చేసుకో. ఒకటే ఇంటర్లోనూ 4 ఎగ్జామ్ కూడా ఒకటే. అంటే ఇటు ఇంజనీరింగ్ కూడా బయాలజీ అక్కర్లేదని చెప్పి వీడియో డిఫైన్ చేయడానికి, మెడికల్ చదివేవాడికి మ్యాథ్స్ వద్దని చెప్పి నువ్వెందుకు డివైడ్ చేస్తున్నావు అసలు? మెడికల్ వాడికి మ్యాథ్స్ వద్దా ఏంటి? ఐఐటీలో బయాలజీ ఉంది కదా, మరి జేఈ అడ్వాన్స్ నుంచి ఎందుకు ఇస్తున్నావు నువ్వు? అంటే అడిగి బయాలజీ వద్దు నువ్వెలా చెప్పావు? మరి ఇప్పుడు అన్ని ఐఐటీలోనూ బయాలజీ ఉంది, అన్ని చోట్ల బయాలజీ ఉంది. ఆ బయాలజీ చదవడానికి ఏమో జేఈ అడ్వాన్స్ కావాలట, అక్కడ ఇంటర్లో బయాలజీ చదవక్కర్లేదంట. బిట్స్లోనేమో బయాలజీ ఉంటుంది, అక్కడేమో ఎంపీసీ సబ్జెక్ట్ రాయాలంట, బయాలజీ రాయక్కర్లేదంట ఎగ్జామ్, బయాలజీ సీట్ చదవచ్చంట. మరి సేమ్ లాజిక్ రివర్స్ అయ్యి ఇప్పుడు నువ్వు బయాలజీకి వెళ్ళాలనుకున్న, నువ్వు ఇంజనీరింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైతే కాన్సెప్ట్ ఉందో సేమ్ కదా. ఇప్పుడు బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ ఉంది. సో ఇది బేసిక్ సెన్స్. ఇది ఇవి ఫైట్ చేయాలి మనం యాక్చువల్గా. ఇది ఉంటే నాకు తెలిసి 70-80% సూసైడ్స్, 70-80% ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పుడు జరుగుతున్న తప్పు ఏంటంటే, ఇప్పుడు టాపిక్లోకి వస్తున్నా. ఇది నాకు ఆవేశం వచ్చి బాధ కలిగి నీకు ఇంట్రడక్షన్ అంతా చెప్పాను నేను యాక్చువల్గాను. రియల్ టాపిక్లోకి వస్తే, ఇప్పుడు ఎప్పుడైతే డివైడ్ చేసి బైపీసీ కానీ వెళ్తున్నారో, 25 లక్షల మంది నీట్ రాస్తున్నారు, 2 రాష్ట్రాల్లో 3 లక్షల మంది వరకు బైపీసీ చదువుతున్నారు పిల్లలు మనకి. ఈ 3 లక్షల మంది, 3.5 లక్షల మంది బైపీసీ ఎవరైతే మన 2 రాష్ట్రాల్లో మనకు చదువుతున్నారో, వీళ్ళు చాలామంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ పీపుల్ ఉంటారు. ఇంకా సిఈసి, ఎంఈసి పూర్ పీపుల్ ఉండరు, ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ఉంటారు, రిచ్ పీపుల్ వాళ్ళు, మెజారిటీ ఆఫ్ ది పీపుల్. ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ కదా, మ్యాథ్స్ రాదు వాళ్ళకి. అది ఓన్లీ అదేదో షో మాస్టర్లు అందరూ. వాళ్ళకి బేసిక్ సైన్స్, బేసిక్ మ్యాథ్స్ ఎవరికి రాదు వాళ్ళకి. మా దగ్గర వస్తారు కదా కౌన్సిలింగ్కి. నేను అంత ఓపెన్గా చెప్తున్నాను కదా, ఎవరికైనా వచ్చాను కామెంట్ చేయండి కింద. 100లో ఒకరికి వస్తే వచ్చినట్టు ఎక్కువ. వీళ్ళకేమి ఐవీ లీగ్స్ రావు, వీళ్ళకేమి ఆక్స్ఫర్డ్ రావు. ఎకనామిక్స్ కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎంతో కొంత కాదు వెళ్ళాలనుకోరు. ప్యూర్ మ్యాథ్స్ నువ్వు బాగా అడిగో. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళాలంటే మ్యాథ్స్ అడుగుతాడు, ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్కి వెళ్ళాలంటే మ్యాథ్స్ అడుగుతాడు. లేకపోతేనేమో ఎకనామిక్స్ చదవాలంటే ఐపీ మ్యాట్ ఎగ్జామ్లో మ్యాథ్స్ ఉంటుంది, లేకపోతే జేఐపీ మ్యాట్లో మ్యాథ్స్ ఉంటుంది. లేకపోతేనేమో ఐఏఎం బెంగళూరులో పెట్టి ఎకనామిక్స్ ఎగ్జామ్లో మ్యాథ్స్ పెడతాడో. ఈ నాలెడ్జ్ ఎక్కడ ఉండి చదువుతుంది మనకే ఉంటే. మీరు అదేంటి సార్ సతీష్ గారు మమ్మల్ని అందరూ తిడుతున్నారు, మాకు లేదు, మాకు బ్రెయిన్ లేదా, మీకు ఏంటి సార్ పొగరంటే? సరే ఎలాగైతే చెప్పాను కదా, పొగరో ఎవరో చెప్పాను కదా, ఎన్ని సాబండి కనీసం పోయి చూడండి. అంటే బాధలో వచ్చిన మాట ఇది. ఇది గవర్నమెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడలా. ఓకే, రేపు పొద్దున పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనేమో మ్యాథ్స్ అడుగుతున్నారు, ఐఏఎంకి వెళ్ళాలంటే, ఎకనామిక్స్కి వెళ్ళాలంటే మ్యాథ్స్ అడుగుతున్నాడు. ఎలిజిబిలిటీ ఏమో బైపీసీ, సిఎస్ఈ అనేది పెడతాం మనం. ఈ పిల్లోడికి అన్యాయం జరుగుద్దన్న జ్ఞానం ఎవరికి ఉండాలి నువ్వు చెప్పు. ఇవన్నీ కలిపి ఒకే ఎగ్జామ్ తగలేస్తే ఇదే ఐపీ మ్యాట్ ఎందుకు ఇంకా ఈ ఎగ్జామ్ నుంచి ఇవ్వరాదు అక్కడ? మరి దానికి ఒక కోచింగ్ సెంటర్, దానికి ఒక 10,000 కోట్ల వ్యాపారం. అది ఇన్ని డివిజన్సే తప్పు. ఇప్పుడు బైపీసీ పాయింట్కి వచ్చినట్లయితే చాలామంది పిల్లలు బయాలజీ ఇంట్రెస్ట్ అని మ్యాథ్స్ భయపడి బయాలజీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ మెడికల్ సీట్లు ఓన్లీ 50,000 గవర్నమెంట్ సీట్లే ఉంటాయి. మొత్తం కలిపి 1,10,000 ఉన్నప్పటికీ కూడా ఆ 50,000 రిజర్వేషన్స్ అన్ని పోతే మిగిలిన 25 లక్షల్లో 1 లక్ష మందికి పోతే సీట్లు, ప్రైవేట్ సీట్లతో సహా 24 లక్షల మంది ఎక్కడికి వెళ్తున్నారు అనేది క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే కొంతమందికి పిల్లలకి నాకు మ్యాథ్స్ అంటే భయం, నాకు మ్యాథ్స్ రాదు ఎక్కువ ఉంటారు కదా. అదంటే వాళ్ళకి అది పరిస్థితుల వల్ల క్రియేట్ అయిందా లేదు? మాస్టర్ క్యూరియస్గా చెప్పలా, క్యూరియాసిటీ లేదు. ఎడ్యుకేషన్ ఇప్పుడు టీచింగ్ అంటేనే క్యూరియాసిటీ ఉండాలి. సైన్సెస్ అంటే బేసికల్గా క్యూరియాసిటీ ఉండాలి. అప్పుడే కదా. ఇప్పుడు టీచింగ్లో 10 ఏళ్ళు ఉన్నావు, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. మనం చెప్పినప్పుడు మన దగ్గర ఉన్న స్టూడెంట్ ఎవడో మ్యాథ్స్ రాదని ఎప్పుడైనా విన్నాను, నువ్వు నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా. అది చెప్పి స్టైల్ ఉంటుంది కదా దానికి కూడా చెప్పడంలో అన్ని ఫాల్ట్. సరే అలాంటి టీచర్స్ మళ్ళీ నీ మీద పడిపోతారు ఇప్పుడు. అది కాదు కానీ, బట్ జనరల్గా
అది ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పు. మనంతా బట్టి కొట్టి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ చెప్పిన క్వశ్చన్లు ఇచ్చేయడం, ఎగ్జామ్లో రాయడం, ఇదంతా మార్కులు వేసేయడం, ఇదంతా వరస్ట్ సిస్టమ్లే మనంతా కూడా. బట్ ఓవర్గా అర్థం చేసుకోవాల్సింది, బైపీసీకి వెళ్ళినప్పుడు మిడిల్ క్లాస్ పిల్లలు డబ్బులు లేనప్పుడు దయచేసి బైపీసీకి వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు మెడికల్ సీట్ రాకపోతే 1,50,000 పెట్టుకోవాలి, ₹1,00,000 పెట్టుకోవాలి. పీజీ సీట్ రాకపోతే ఏంటి అంటే, మా అమ్మాయి తెలివైంది వస్తుందని దెబ్బలాడేస్తున్నాడు నీతోడు. ఇప్పుడు మీ ఇళ్లలో ఉన్నవాళ్ళు కూడా దెబ్బలాడేశారు కదా, ఇప్పుడు చాలా ర్యాంకులు వస్తాయి. అలా జాయిన్ అయినప్పుడు వద్దంటే దెబ్బలాడేశారు కదా నీతో. చివరికి 10% 5% వస్తూ ఉంటారు, కించపరుస్తున్నాం అంటారు. చూసుకోవాలి అది. సరే, మనకి బైపీసీ తీసుకుని ఆ నీట్ రాలేదనుకో, తక్కువే ఉంటాయి సీట్లు కదా, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అసలు? జనరల్గా బయాలజీకి సంబంధించిన బైపీసీ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అర్థం చేసుకోవాల్సింది అంటే, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేషన్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయో సైన్సెస్, బయో ఇంజనీరింగ్ ఏవైతే ఈ ఏరియాస్ ఉన్నాయో, ఈ ఏరియాస్లో ఈ సీట్లన్నీ కూడా చాలామంది తెలియక బైపీసీ వాళ్ళకి సంబంధించినటువంటి కోర్సులు అనుకుంటున్నారు. ఇది ఒక పెద్ద మిస్కాన్సెప్షన్. ఇది ఈ కోర్సులు అన్ని ఐఐటీస్లోనూ, ప్రతి ఎన్ఐటీలో బయోటెక్నాలజీ ఉంటుందని వాటికి తెలియదు. ప్రతి ఐఐటీలో చాలామంది తెలియదు, జనాలకు బైపీసీలో తెలియదు. ఇది ఎంపీసీలో తెలుస్తుంది కదా, బైపీసీలో తెలియదు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే తెలుసా, ఈ కోర్సులన్నీ మాయి, ఎంపీసీలో కాదు అనుకుంటా. వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఎలా వచ్చింది తెలుసా? ఈ విఐటి అమృత ఎస్ఆర్ఎం దెబ్బ. ఎందుకని ఆ కాలేజీలో ఈ బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, బయాలజికల్ సైన్సెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బైపీసీలకు ఇస్తున్నారు. యాక్చువల్గా బైపీసీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దీస్ కోర్సెస్. ఇప్పుడు బనారస్ యూనివర్సిటీ ఉంది, ఫుడ్ ఇంజనీరింగ్ ఉంది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది. ఎవరో బైపీసీ వాళ్ళకి ఎవరో పెద్ద కాలేజీల్లో ఏది ఎవరో వీళ్ళు ఏమంటున్నారు, నేను బయోటెక్నాలజీ చదివి రీసెర్చ్ చేసి పిహెచ్డీ సీట్ కొడతానంటారు ఈ తెంగరాళ్ళు, ఈ తెంగర పేరెంట్స్. అసలు బ్రెయిన్ మళ్ళీ మైనస్లో ఉంటుంది వీళ్ళకి. అసలు నువ్వు ఇక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయడం ఏంటి? మరి నువ్వు రీసెర్చ్ కొట్టే ఐఐటి హైదరాబాద్లో ఉన్న బయోటెక్నాలజీ కూడా ఎక్కడికి వెళ్ళాలి, మద్రాసులో ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాలి, ముంబైలో ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్లో ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాలి అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, ఈ బయోటెక్నాలజీ విఐటి ఎస్ఆర్ఎంలోనే చదువుతున్నారు భారతదేశం మొత్తం మీద. మిగతా కాలేజీల్లో అసలు అది ఇంజనీరింగ్ కాలేజీలు అయ్యి, అందువల్ల మాకే ఈ కోర్స్ అనుకుంటారు. వీళ్ళ కోర్స్ కాదు ఇది, మాకే ఎడ్జ్ ఉంది అనుకుంటే ఇలా ఎడ్జే ఉండదు. ఎక్కడ కింద పాతాళంలో మునిగిపోయిన బ్యాచ్ ఇదంతాను. ఇది అర్థం చేసుకోవాలంటే బీటెక్ చదివేసి 4 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళు చదవాల్సిందే, 4th ఇయర్లో అర్థమవుతుంది. అది ఇప్పుడు చెప్పిన వీళ్ళకి అర్థం అవుద్దని అనుకుంటున్నావా? 100% పేరెంట్స్కి అర్థం కాదు. 99.9 కదా అర్థం అవ్వదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, బయాలజీ కాకుండా ఆల్టర్నేటివ్ కోర్సులు ఏముంటాయని అడిగా క్వశ్చన్లోకి వస్తున్నాను. ఇప్పుడు ఇవి అయితే అలాగే కాదు, వెళ్తే థర్డ్ రేటెడ్ కాలేజీ 10,000 కూడా ఎవడెవడం. 100 మంది చదివితే బయోటెక్నాలజీ డీమ్డ్ కాలేజీలో అక్కడ 10 మంది కూడా ఉద్యోగాలు ఉండవు. ఎందుకని అవి మరీ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఫీల్డ్స్ అయ్యి. ఇంకా ఇంజనీరింగ్ వాడికి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్లో ల్యాబ్ ఉంటుంది, ఏదో క్లౌడ్స్ కొనుక్కుంటాడు, ఏదో కంప్యూటర్ ల్యాబ్ కదా, వర్చువల్ ల్యాబ్ చేసి పని చేసేస్తాడు. బయోటెక్నాలజీ ఎక్కడ చేస్తే ల్యాబ్ కదా కావాలి, ఫ్యాకల్టీ కావాలి కదా, అంతా ఎక్స్పెరిమెంటల్ రీసెర్చర్ కదా. అంత రీసెర్చ్ చేసి బయాలజీలో ఫండ్ అయితే అసలు ఇండియాలో ఎవడన్నా బయాలజికల్ సైన్సెస్కి కాలేజీకి ఫండ్ ఇచ్చి రీసెర్చ్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఇది ఎవరికి తెలియదు. ఫండ్ ఉండాలి కదా ఫస్ట్ అసలు రీసెర్చ్ చేయాలంటేనే. ఈ ప్రైవేట్ కాలేజీ వాళ్ళు తీసుకుని ₹1,00,000 ఫీజుకి, 4 లక్షల ఫీజులు, 3 లక్షల ఫీజులు ల్యాబ్లు పెట్టేసి, ఫండ్ పెట్టేసి, ఎక్విప్మెంట్ పెట్టేసి, ప్రొఫెసర్లు పెట్టేసి, పిహెచ్డీ వాళ్ళు పెట్టేసి రీసెర్చ్ చేసేస్తారా? చేయరంటే ఒప్పుకోడాడు, చేస్తారని చెప్తాడు, దెబ్బలాడతాడు ఇప్పుడు నీతో పేరెంట్. ఇది జరగదు. మిగిలిన కోర్సులకు వద్దాం. ఫార్మా, అగ్రికల్చరల్ ఇంజనీరింగు, ఫిజియోథెరపీ, ఇలాంటి కోర్సులు ఏవైతే ఉంటాయో, మెడికల్ అదే మన బయోపీసీకి సంబంధించినటువంటి కోర్సులు ఏవైతే ఉంటాయో, సరే ఫోరెన్సిక్ సంథింగ్ ఏదైతే ఉంటాయో, ఈ కోర్సులన్నీ 20,000 మొన్నటిదాకా 25,000 బ్యాచ్ అన్నాం మేము. ఇప్పుడు 20,000 15,000 బ్యాచ్ అయింది ఇది. అసలు ఎందుకంటావు? ఒక్క ఫార్మా కాలేజీలు తెలంగాణలో 140 కాలేజీలు ఉన్నాయి. నువ్వు ఇమాజిన్ చేయి, 140 కాలేజీలు ఇంటూ యావరేజ్ 100-150 సీట్లు అయ్యి. అసలు నువ్వు చెప్పలేవు ఇంకా నెంబర్ ఎంత అయిందో. హైదరాబాద్ కంటే బెటర్ ఫార్మా మార్కెట్ లేదు ఇండియాలో. బల్డ్రా క్యాపిటల్ 10% 5% ఆఫ్ ది జాబ్స్ కూడా లేవు ఇక్కడ. మిగిలిన 95% ఎక్కడికి వెళ్తారు? మీరు అనొచ్చు ఫార్మా వాడికి 50,000 జీతాలు ఎవరు కదా సార్, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ వాడు ఆడు ఎందుకు ఇవ్వట్లేదు. కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం 10,000 ఇచ్చాడు, అదే 50,000 ఇచ్చాడు. 10 ఏళ్ల క్రితం ఫార్మా వాడికి 50,000 జీతం, స్టార్టింగ్ సాలరీ 40,000. చాలామంది ఎవరైనా వీడియో ఉన్నవాళ్ళు పాత వాళ్ళు ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, 50,000 ఇస్తారని నువ్వు వచ్చావు అనుకో, ఇంకొక ఫార్మా చదివిన ఇంకో పిల్లోడు వచ్చి 40 చేస్తానంటున్నాడు, ఇంకోటి వచ్చి 30, ఇప్పుడు 15కి ఆగింది అది. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ బీ ఫార్మా వాళ్ళు 15,000 అది నుంచుని చేయాలి. కుర్చీ ఎవరన్నా విషయం ఎంతమంది తెలుసు ఇక్కడ? ఫార్మా జాబులు నుంచునే చేయాలి, కెమికల్స్ ఉంటాయి, హెల్త్ పాడైపోతుంది, కుర్చీ కూడా ఉండదు అన్న విషయం చాలామందికి తెలియదు. నువ్వు చెప్పిన అర్థం చేసుకుంటారని నేను అనుకోను. ఇప్పుడు చెప్పు, ఫార్మాకి వెళ్ళమంటా వద్దంటావంటే నువ్వు వెళ్ళేటప్పుడు క్లారిటీ ఉండాలి. 15,000 నాకు 20,000 సరిపోతుంది అలా వెళ్ళిపోయి ప్రమోషన్ తెచ్చేసుకుని మేనేజర్ అయిపోతానంటారు. ఇప్పుడు అలా అంటే నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళకి అసలు నువ్వేం మాట్లాడినా క్వశ్చన్ అడిగిన ఆన్సర్ ఉంటుంది. అసలు నువ్వు ఏది మాట్లాడి అడిగిన ఆన్సర్ ఉంటుంది. ఈ పేరెంట్స్కి జనరల్గా దాన్నే బ్రెయిన్ అనుకుంటారు తెలుగు పప్పిళ్ళు కష్టపడి, దానికి లాజిక్ బిల్డ్ చేస్తూ ఉంటారు వాళ్ళు జనరల్గాను. ఇది ప్రమోషన్ తెచ్చుకుని వెళ్ళడానికి ఏముండదు, అంతా ఆ ఇండస్ట్రీస్లో పెద్ద ఏం పీకిది ఏమి ఉండదు మనం యాక్చువల్గా. సో అందులో ఏదో 1000 ఒకటి వెళ్తే ఒకళ్ళిద్దరు వెళ్తే ఉంటారు తప్ప పెద్ద ఏమి ఉండదు. ఎందుకంటే సప్లై ఎక్కువ ఉన్నంత వరకు దానికి ఎప్పుడు అది టమాటా మార్కెటే. టమాటాలాగా సప్లై ఎక్కువైంది కదా, కేజీ రూపాయి,
సప్లై లేకపోతే మెకడమియా మెట్స్ కేజీ 300. సప్లై తక్కువ ఉంది కదా, డ్రాగన్ ఫ్రూట్ మొన్నటిదాకా ఇప్పుడు సప్లై పెరుగుతుంది, జాంకాయలు మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. సప్లై వర్సెస్ డిమాండ్ మార్కెట్. ఫార్మా అనేది ఇప్పుడు నర్సింగ్ ఎవరికి 25,000 కంటే ఎక్కువ ఇచ్చేయడం ఎప్పుడైనా చూసావా? 25,000 తక్కువ చేస్తారంటే సార్ 25,000 ఎక్కువ చేస్తాం అంటారు కొంతమంది. వాళ్ళు వెళ్ళాలి, కరెక్ట్. అది ఆ క్లారిటీ ఉన్నవాడికి ప్రాబ్లం లేదు, హ్యాపీగా బైపీసీకి వెళ్ళిపోండి. కానీ నేను బైపీసీకి వెళ్తాను, మెడికల్ సీట్ నాకు వస్తుంది అని వాదించి మా అమ్మాయి తెలివైంది 10th వచ్చినాయి అంటాడు. నీట్లో మాక్ టెస్టులు రాసిన 350 రావు కానీ ఫైనల్ ఎగ్జామ్లో 700 వస్తాయని చెప్పి లాటరీ తగులుతుంది అంటాడు. ఇప్పుడు మీ వాళ్ళక మా వాడు 10% వచ్చినట్టు అంటాడు, చెప్తే వింటాడు. మాక్ టెస్ట్లో 300కే చేయలేనేమో గట్టిపడి పట్టుకుని 80-90 కూడా రావు, 70-80 రావు. నీట్లోనేమో 250-300 కూడా రావు. ఫైనల్ మాత్రం గవర్నమెంట్ సీట్ వస్తా అంటారు వాళ్ళు. యాక్చువల్గాను నువ్వు చెప్పిన ఇంటర్ అనుకుంటున్న వాళ్ళు రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే, జూన్ దాకా. మేలో ఎగ్జామ్ జరిగిన తర్వాత జూన్ దాకా నువ్వు ఎన్ని చెప్పినా వినరావు, నువ్వు కాళ్ళ మీద పడినా వింటాడు పేరెంట్. ఈ బ్యాచ్ తెల్లగా ఉంటుంది సొసైటీ. దీన్ని క్యాష్ చేసుకునే కదా 30,000 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక స్ట్రీమ్లో అలా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఆప్షన్ పాపం ఏం లేదు. ఆప్షన్ కాదు, ముందే తెలుసుకో. నువ్వు ముందు తెలుసుకోమంటే నా తెలివైన కదా, నన్ను డాక్టర్లు అవ్వద్దంటారు, బైపీసీ వేస్ట్ అంటారు, డాక్టర్ ప్రొఫెషన్ చాలా మంచిదంటే అంటారు. డాక్టర్ ప్రొఫెషన్ వద్దని ఎవరు చెప్పట్లేదురా, మంచిదే. కానీ నీకు సీట్ వస్తే సీట్ వస్తే అంటే రాదంటే ఒప్పుకోడు, ఇగో అట్ట అవుతాడికి. సబ్జెక్టు అనకూడదు, సబ్జెక్ట్ అంటే నీ మీద పోతారు, కామెంట్ చేస్తారు. మూర్తి గారు ఎలాగ రేటు సార్ వరస్ట్గా పడ్డారు, డాక్టర్లు వద్దా, డాక్టర్లు చిన్న చూపు చూస్తారు, డాక్టర్లు లేకపోతే మీరే లేరు, డాక్టర్లు వద్దా అంటారు. సోషల్ వద్దా అంటే హ్యుమానిటీస్ లేవో, సోషల్ వద్దా, బయాలజీ వద్దా లేదా అంటారు. యాక్చువల్గా నువ్వు అన్నమాట మీద పడిపోతారు, నీ మీద పడిపోతారు వీళ్ళు. సో అది అనదర్ పర్స్పెక్టివ్ కూడా ఒకటి ఆలోచించాలి. మెడికల్ ఫీల్డ్ సీట్ వచ్చింది, నెక్స్ట్ క్వశ్చన్. సరే డబ్బులు ఉన్నాయి, కట్టావు. మెడికల్కి వెళ్ళిపోయిన తర్వాత గొప్ప కెరీర్ ఉంటుందంటే హైదరాబాద్లో మెడికల్ పీజీ చదివినోడికి 1,50,000 జీతం లేదు, ఎంబీబీఎస్ చదివినోడికి 25,000 జీతం లేదు. స్విగ్గీ జొమాటోలో కూడా ఎంబీబీఎస్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ మాట అంటే అడు ఒప్పుకోవడం అని. మెడికల్ వాళ్ళు స్విగ్గీ జొమాటో చేయడం నాకు తెలియదు, నీకు తెలియదు అన్నది విషయం కరెక్ట్. ఆ విషయం ఒప్పుకోడు. మళ్ళీ అక్కడ నాకు బ్రెయిన్ ఉందంటాడు. ఇంకో క్వశ్చన్ ఏమంటాడు, మరి మెడికల్కి వెళ్తే 25,000 జీతం అంటారు కదా, అలాగే ఇంజనీరింగ్ వెళ్ళినా కూడా జీతం లేదు, 25,000 లేదని మీరే చెప్తున్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ 25,000 లేదని మీరే చెప్తున్నారు కదా, దానికి మాత్రం లేదు. నేనంటే 4 ఏళ్ళు చదివిన తర్వాత 25,000 ఉన్న పర్లేదు, 20,000 ఉన్న పర్లేదు, తొక్కలో ఏముంది. ఆడు చదివిందే పోరంబోక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీ, ఇదే కాపీ కొట్టి ఎగ్జామ్ ముందు చదివాడు. ఆడికి పెద్ద డిగ్రీ ఏంటి, ఆడికి 25,000 వచ్చినా 15,000 వచ్చినా ఎక్కువే, ఆడు దానికి కూడా పనికిరాడు యాక్చువల్గాను. నువ్వు అలా కాదు, మెడికల్ రోజు 14 గంటలు చెప్పిన మెడిసిన్ 6 ఏళ్ళు చదివిన తర్వాత 25,000 తప్పు. పీజీ ఇంకో 3 ఏళ్ళు చదివిన తర్వాత కష్టపడి రోజు 14 గంటలు 15 గంటలు చదివిన తర్వాత డాక్టర్స్ గ్రేట్ ప్రొఫెషన్. అది వాళ్ళు అంతా కష్టపడిన తర్వాత 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత 1,00,000 తప్పు. దీనికి వీళ్ళు ఏమంటారంటే ఆ ఇంజనీర్ కూడా రాదు కదా జీతాలు. ఇంజనీర్ ఏమంటాడు, గాలి తిరిగి పోరంబోకులో పోయి చదువుతాడు. ఏదో అరోరా కాలేజీకి మలగడ్డ కాలేజీకి పోతాడు, ఏదో ఫ్లూక్లో 15,000 వెళ్తుంది, ఏదో పని చేసి బతుకుతాడు. ఆడికి 20,000 ఎక్కువ వాడికి. ఆ కాలేజీ చదివాడు, ఇంట్లో ఖాళీగా ఉంటే కాలేజీకి వెళ్ళిన బ్యాచ్ కదా. వాడిని మెడిసిన్కి కదా అంటూ స్టూడెంట్తో కంపేర్ చేయకూడదు. మెడిసిన్ అనేది చాలా నోబెల్ ప్రొఫెషను. దానికి 10 ఏళ్ల పాటు రక్తం తారబోసి డే అండ్ నైట్ చదువుతారు. అది మామూలు చదువు కాదు. నాకు తెలుసు, మా అబ్బాయి చదువుతున్నాడు కాబట్టి నేను చెప్పగలను. నాకే అసలు మా చిన్న అబ్బాయి మీద ఏం సంపత్తి ఉండదు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మా పెద్ద అబ్బాయి మీద ఈ బాబు వాడు తింటాక టైం ఉండదు, అడిగి మెడిసిన్ చదువుతూ ఉంటారు కదా. అంటే అంత టఫ్ అది. అది చదివినోడు తప్ప ఎవరికి తెలియదు. అది గౌరవ చెప్పడానికి ఉంది, సోఫాలో కాలు మీద కాలేజ్ చెప్తావు, 10 కూడా చెప్తాడు. చాలా టఫ్ అది. అంత టఫ్నెస్కి అంత 10 ఏళ్ళ తర్వాత 1,00,000 తప్పు అన్న యాంగిల్లో మాట్లాడుతున్నా. దాన్ని మిగతా ఇంజనీరింగ్ వాడికి రాదు కదా, బీబీ వాడికి రాదు కదా, వీడి మెడికల్ రాదు అంటాడు. బీబీ వాడు ఏం చదువుతాడు, మొక్కం గాలికి పోయి ఎంజాయ్ చేసి వస్తాడు రోడ్ల మీదకి పోయి. ఆడేం చదువుతాడు అక్కడ, బీబీఏ బ్యాచ్ ఏం చేస్తాడు అక్కడ పోయి. అది నెక్స్ట్ సిఈసి ఎస్టీసీ బ్యాచ్ తీసుకొద్దాం, వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్కి ఎట్టించాడు. యాక్చువల్గా వీళ్ళు యాక్చువల్గా మ్యాథ్స్ రాక భయపడి జేఈకి అలాగే పనికిరారు, వీళ్ళు ఇటు నీట్కి పనికిరారు. అందు గురించి ఇది వీళ్ళు ఐపీ మ్యాట్ క్లాట్ అని చెప్పి ఫ్యాన్సీకి వెళ్ళి చెప్తారు కవర్లు ఎకనామిక్స్ కానీ. ఈ తల్లిదండ్రులు మనం మురిసిపోతాం. మనం మురిసిపోయిన తర్వాత వాళ్ళకి ఐక్యూ ఉండదు కదా, వీడు ఎగ్జామ్ రాస్తారు. అది ఫైనల్ ఎక్కడికి వెళ్తారంటే విఐటి, గీతము, కేఎల్జీ బిజినెస్ స్కూల్, ఇఫ్కా బిజినెస్ స్కూలు, లేకపోతే సింబియాసిస్, ఇవి ఉన్నాయి కదా, కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి కదా. వీళ్ళు బావర్ కప్పలాగా తెరిచి ఒక్కొక్కడికి 10 సీట్లు ఇస్తూ ఉంటారు. క్రైస్టోడు, జైనోడు, ప్రెసిడెన్సీ వాడు, వీళ్ళు ఉంటారు. ఈ పర్టికులర్ సిఈసి వీళ్ళకి సైకాలజీ ఇంట్రెస్ట్ ఇవి ఉంటాయి కదా, దేనికి పనికిరాని చెత్త కోర్సులు. ఇప్పుడు అదంటే ఇది ఒప్పుకోడు, సైకాలజీ లేకపోతే మనిషి లేదంటాడు కుట్టు. అమెరికాలో సైకాలజీ 1,00,000 మంది బయటకు వస్తుంటే 5,000 ఉద్యోగాలు లేవు అక్కడ. యావరేజ్ శాలరీ 60,000 ఎలరలేదు. అమెరికన్ సిటిజన్స్కి ఉద్యోగాలు ఇచ్చి అవ్వట్లేదు, లేవు అక్కడ. సో అందువల్ల ఏంటంటే డిమాండ్ దేనికి ఉంది, సప్లై ఎక్కడ ఎక్కువ ఉంది, ఏ కోర్సుకి ఎంతంత యావరేజ్ శాలరీస్ ఉన్నాయి, ఏ కాలేజీకి ఏ కోర్సు చదివితే ఎంత జీతం వస్తుంది, ఆ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం నాకు ఉందా లేదా, నేను ఐపీ మ్యాట్ క్రాక్ చేయగలనా, క్లాట్ క్రాక్ చేయగలనా చూడాలి, లేదా డిజైన్ చేయగలను, ఇంకోటి చేయగలనా. అంతే తప్ప నేను ఎంఈ సిఈసికి వెళ్తాను, నేను ఐపీ మ్యాట్ రాస్తాను, ఐఏఎంకి వెళ్తాను అనేది గీత గీసావు. ఇది కొంచెం ఇబ్బంది ఏమో నువ్వు అన్నావు అనుకో, ఎందుకు అర్థం కాదు క్వశ్చన్ అంటాడు. 1 వేరే క్వశ్చన్, నువ్వు చూడు పేపర్ తీయను నీకే అర్థం కాదు, ఇంజనీరింగ్ చదివా క్వశ్చన్ అర్థం కాదు, ఆన్సర్ వదిలేసలు నువ్వు. ఒక బీబీఏ వాడు, ఒక బిఏ వాడు, నార్మల్ కాలేజీలో చదివినోడు ఎవడన్నా ఒక బైపీసీ స్ట్రీమ్ వాడు లేకపోతే వెళ్ళినోడు ఎలిజిబిలిటీ, క్యాట్ ఎలిజిబిలిటీ ఆన్లైన్ చేశారు. గవర్నమెంట్ చేసిన ఎదొత్త పని ఏంటి, ఎలిజిబిలిటీ ఏమో ఆల్ స్ట్రీమ్స్ అని పెట్టి అందులో మ్యాథ్స్ పెడతారు. అందులో
ఇదేం న్యాయం? మరి అది కూడా తప్పే కదా. అంటే పేరుకి ఎలిజిబిలిటీ అక్కడ 90% మళ్ళీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అది కూడా టాప్ కాలేజీ వాళ్ళు. లేదు నేను బీబీఏ చదివి రోడ్డు పక్కన కాలేజీలో బీబీఏ చదివి కేఎల్జీలో చదివి లేకపోతే నేను ఇంకో చోట చదివి నేను ఎంబీఏ ఎగ్జామ్ రాసి నేను క్యాట్ ఎగ్జామ్ రాసి ఎంబీఏకి వెళ్తాను సార్. కాదురా ఎంబీఏ ఎగ్జామ్ క్యాట్ అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్లో ఉన్న సిలబస్కి నీకు సంబంధం ఉండదు, నేను చదువుతాను సార్, నన్ను డిస్కరేజ్ చేస్తారంటే పేపర్ ఇండియన్ హిస్టరీలో టాప్ 5 IIMsలో ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో బీబీఏ చదివి ఒకటి కూడా క్యాట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేదు. ఈ విషయం మీకు తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పినా వింటాడు వింటాడు. మళ్ళీ చెప్తున్నాను కదా, ఇండియన్ హిస్టరీలో టాప్ 5 IIMsలో బీబీఏ నార్మల్ కాలేజీలో చదివి ఎక్సెప్ట్ IIMsలో చదివి క్యాట్ ఎగ్జామ్ రాసి క్రాక్ చేసి ఒక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ ఇప్పటివరకు ఎంబీఏలో సీటు కొట్టడం ఇండియన్ హిస్టరీలో లేదు. ఇండియన్ హిస్టరీలో ఇప్పుడు ఈ BA + IAS చదివితే ఒకటి కూడా అవడని ఎలాగైతే చెప్తున్నాను. నేను ఇన్ని పాయింట్లు చెప్పాను కదా, ఇందులో ఉన్న పాయింట్ నచ్చని తిడతాను కదా, నేను ఈ పాయింట్ని ఛాలెంజ్ నేను తీసుకోడు. యాక్చువల్గా తెలివైన పేరెంట్ ఏం చేయాలి? సార్ ఈ పాయింట్ చెప్పాడు కదా, దాని మీద రీసెర్చ్ చేయాలి. ఏం చేయాలి? తెలియని 5 IIMsకి వెళ్ళిపోయి నిజంగా తెలివైన నిజంగా ప్రేమ ఉంటే పిల్లల మీద నిజంగా కరెక్టా కాదా 5 IIMsకి టికెట్ కట్టుకుని వెళ్ళిపోయి అక్కడ ఉన్న MBA వాళ్ళని అడగాలి, ఎవడన్నా BBA చదివి వచ్చాడా? చేయడు ఈ పని. సోఫాలో కూర్చుని మాత్రమే సతీష్ గారు డిస్కరేజ్ చేస్తున్నారు అంటాడు. నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు పోవాల్సింది కాలేజీకి కదా. పల్లె ఇంజనీరింగ్ కాలేజీ బాగుందని ఎక్కడ అడుగుతావేంటి? పోయి అక్కడికి వెళ్ళి కనుక్కో, ప్లేస్మెంట్ ఫైనల్ వాళ్ళు చెప్తారు కదా. అది చేయడు, ఓన్లీ సోఫాలో కూర్చుంటాడు. అందుకనే పేరెంట్స్ అంటే నాకు కోపం. నిన్న మన ఫ్రెండ్ అడుగున్నాడు కదా, మన దుబాయ్ సీను ఫోన్ చేసి, ఎవరో నువ్వు పేరెంట్స్ని బాగా తిట్టేస్తున్నట్టున్నావు, నువ్వు నాకు ఫోన్ చేస్తున్నారా మా వాళ్ళు, మీ వాడు ఏంట్రా బాబు మరి ఘోరంగా తిడుతున్నాడు అది ఇది అంటే, అటు అలాగే తిడతాడు, అలవాటు పడినాడు వింటున్నాడు, అలవాటు పడకపోతే అన్స్క్రైబ్ సేవ్ చేయని చెప్పాడంటే మాకు అలవాటు అయిపోయింది, నువ్వు కూడా అలవాటు చేసుకో. సో ఉన్న విషయాన్ని అర్థం చేసుకో, స్లోగా చెప్పండి, రెస్పెక్ట్గా చెప్పండి, అవన్నీ మనకెందుకే, అలా పాయింట్ తీసుకో, నీకెందుకు అర్థం కాదు. అతడు కావాల్సిన కరెక్ట్గా చెప్పాలంటే చెప్పలేం కదా అందరం, అది నా స్టైల్ కాదు, వింటా మానే అంతే సింపుల్గా. నేను వింటాను, అయినా నువ్వు రెస్పెక్ట్గా చెప్పండి, నాకు అర్థం కాదు. సో బట్ ఓవరాల్గా CEC కానీ లేదా ఏదైతే ఉన్నాయో ఈ బ్రాంచెస్కి వెళ్ళేటప్పుడు వద్దని నేను చెప్పట్లేదు, క్లారిటీ తెచ్చుకుని వెళ్ళాలి. సతీష్ గారు అన్నీ బాగలేదు కదా అని అన్నట్లా, అన్నీ బాగుంటే ఎందుకు బాగో, నీకు IPMET కొట్టగలవా, డిజైన్ కొట్టగలవా, UCD కొట్టగలవా, క్లాట్ కొట్టగలవా, CUT ఎగ్జామ్ కొట్టగలవా, లేదా MEC గల ISI కొట్టగలవా, CMA కొట్టగలవా, ఇలాంటి చాలా ఎగ్జామ్స్ ఉంటాయి కదా. అలాంటి ఎగ్జామ్స్ కొట్టగలిగే పరిస్థితి ఎలా మనం చెప్తున్నాం కదా, ఎవరిదైనా ఎవరు చెప్తాడు. బట్ ఆ కొట్టలేకపోతే ఏంటి కూడా క్లారిటీ ఉండాలి. నేను కొడతానని ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళకూడదు. మా దగ్గర పిల్లలు వచ్చి అసెస్ చేస్తున్నాం మేము, లేదంటే రిస్క్ ఉందండి మీరు బ్యాకప్ ఆప్షన్ పెట్టుకోండి అంటున్నాం. ఆ బ్యాకప్ ఆప్షన్ ఏంటని అడుగుతారు, స్టూడెంట్ బట్టి చెప్తూ ఉంటాం జనరల్గా మేము. బ్యాకప్ ఆప్షన్ లేకుండా మూర్ఖత్వంగా నాకు కొత్తనే వెళ్తూ ఉంటారు. అసలు నువ్వు ఎన్ని చెప్పినా వినట్లేదు వెళ్ళావు. నాకు ఎవడో కౌన్సిలర్ చెప్పాడు సార్ వెళ్తానంటారు. ఇప్పుడు కొత్తగా నా పేరు చెప్పి ప్లేట్లు గడికి బ్యాచ్ ఉంటుంది కదా, నా ఫోన్లో టెలిఫోన్ అపాయింట్మెంట్లు బుక్ చేసిన ప్లేట్లు గడికి బ్యాచ్ వాళ్ళు కూడా కౌన్సిలర్స్ అయిపోయి వాళ్ళు కూడా 10,000 5,000 తీసేసుకుంటారంట. ఏంటి నా ఫోన్లు బుక్ చేస్తారు కదా, అపాయింట్మెంట్లు బుక్ చేశారు కదా 4 ఏళ్ళు 5 ఏళ్ళు నుంచి వాళ్ళు కూడా నా పేరు చెప్పి రకరకాల టీవీ ఛానల్ వాళ్ళు లేకపోతే వాళ్ళు వీళ్ళు మోసం చేసేస్తానంట. దయచేసి మోసపోకుంటారా బాబు, నేను అంతకుమించి ఏం చేయలేను. సతీష్ గారు అపాయింట్మెంట్ అంటే సతీష్ గారు అపాయింట్మెంట్, మేము టీం మెంబర్స్ మేము కలిపి పని చేసాం, మేము వాళ్ళు ఒకటే అని మోసం చేస్తున్నారంట. అంటే కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్ థింగ్ అంటే మన వీడియోలో అలవాటు ఉన్న వాళ్ళకి దానికి తెలుస్తుంది. బట్ మోసం జరుగుతూనే ఉంటాయి, మోసపోయినట్టు తప్పు మనం చేసేది ఏం లేదు. బట్ ఓవరాల్గా బైపీసీకి వెళ్ళేటప్పుడు ఫైనాన్షియల్ ఎబిలిటీ చూడాలి. ఫైనాన్షియల్ ఎబిలిటీ స్ట్రాంగ్గా ఉంటే వెళ్ళండి. నిజంగా మెడిసిన్లో మంచి కెరీర్ కావాలంటే అబ్రాడ్ బెటర్, US కానీ UK కానీ. సతీష్ గారు పక్షపాతి, అమెరికా అంటే ఇష్టం, మరి UK అంటే ఇష్టం, ఆస్ట్రేలియా అంటే ఇష్టం అంటాడు. అసలు ఏ మాట చెప్పినా చెప్పనట్లేదు నన్ను. అసలు పక్షపాతి అంటే నాకు అర్థం కాదు. అక్కడ జీతం 1.5 కోట్లు 2 కోట్లు ఉంది కదా, నీకు దేశం మీద ఏం ప్రేమ లేదు, నీకు ఆపర్చునిటీ రాక ఇక్కడ కూర్చున్నావు. దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు కాదు వీళ్ళందరూ. ఆపర్చునిటీ వస్తే ప్రతి కూడా ఆడ కొడుకుని పంపేస్తాడు, లేకపోతే దేశం గురించి కౌరులు చెప్తున్నారు వీళ్ళందరూ. మనందరం దేశాలు గీసాలు ఏముండదు, ఎక్కడ ఆపర్చునిటీ అక్కడ పోవడమే, అంతే కదా. అలాంటిది తల్లిదండ్రులు వదిలేసిపోతున్నారు, తల్లిదండ్రులు పట్టించుకోం మనం. ఇంకా దేశం ఏంటి, తల్లిదండ్రులు వదిలేసిపోతున్నారు కదా మీరు అందరూ పిల్లలు. ఇప్పుడు కామెంట్ చేసిన అందరూ తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఇంకా దేశం ఏంటి వీళ్ళకి నాకు అర్థం కాదు. తల్లిదండ్రులు ముసలోళ్ళు అయితే వదిలేసి ఓల్డ్ ఏజ్ హోమ్లో పాడేసి పోయిన వాళ్ళు అందరూ వదిలేసిన వాళ్ళు, నువ్వు నేను వదిలేసి వచ్చిన వాళ్ళే కదా హైదరాబాద్. మనమేం గొప్పవాళ్ళం కాదు కదా, మనకి ఇక్కడ ఏం ప్రేమ ఉండదు, ఓన్లీ కవర్లు, ఓన్లీ సోషల్ మీడియా టైగర్లో అందరం మనం. సో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి అందరూ వెళ్తారో వెళ్ళాలి. సో బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను, బెటర్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి కంట్రీస్. అలా అంటే ఇప్పుడు ఫారెన్ వెళ్ళమని సతీష్ అంటే ఫిలిప్పైన్స్, యుక్రెయిన్ వెళ్తానంటారు వాళ్ళు, రష్యా. అంటే ఏది మాట్లాడినా అది పూర్తిగా ఉండదు కాబట్టి మళ్ళీ దాన్ని డిఫరెంట్గా తీసేసుకుంటున్నారు వాళ్ళు. అది ప్రాబ్లం, తీసుకుని డిసిషన్లు తీసేసుకుంటున్నారు వాళ్ళు. మొన్న కూడా వచ్చాడు, అసలు నాకు భయంకరంగా తిట్టాను పేరెంట్ అని చూడకుండా. ఎంత డబ్బులైనా పర్లేదు పిల్లల మీద ఖర్చు పెట్టి చదివించాలని చెప్పారు కదా సార్ మీరు, మీ మాట నాకు ఇన్స్పిరేషన్ సార్, బెంగళూరు 20 లక్షలు కట్టి నేను IB కరికులంలో వేసాను సార్ అన్నాడు. తెగ తిట్టేశాను. ఊరి అండర్ గ్రాడ్యుయేషన్ మంచి కాలేజ్ అయితే డబ్బులు పెట్టి వెళ్ళమన్నారా, ఫారెన్ US ఏదైనా ఇంటర్నేషనల్ IBలో 4 సబ్జెక్టులు రాయాడంటే 18 కూడా స్కోర్ రాదంట. ఏం చేయాలని అడిగాడు. నా మాట అంటే నేను డబ్బులు పెట్టి చదివించండి పిల్లల్ని, ట్యూషన్లు పెట్టి చదివించండి, అండర్ గ్రాడ్యుయేషన్ మంచి కాలేజ్ అయితే 2 కోట్లు కదా 3 కోట్లని పెట్టి చదివించండి, ఆస్తులు నమ్ముకుండా నేను చెప్తాను.
ఆ లాజిక్ని ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళి దాన్ని జస్టిఫై చేసేసాడు. సతీష్ గారు చెప్పారు కాబట్టి డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా పెట్టి చదివి క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళు కాబట్టి బెంగళూరు ఐబీ కరికులంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ వెళ్ళిపోయాడు. అది నేను చెప్పింది అండర్ గ్రాడ్యుయేషన్ కదా మీకు దండం పెడతాను. అది కాచేయాలి పాయింట్ని ఏది కావాలో తీసుకుని ఎడిటింగ్ చేస్తున్నారు. బట్ ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బెటర్గా ఉంటుంది. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.